హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూజీస్ విఆర్ లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నేతి బొబ్బట్లు. సో ఫస్ట్ మనం నేతి బొబ్బట్ల కోసం పిండి అనేది రెడీ చేసుకుందాం. నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను, ఆశీర్వాద్ గోధుమ పిండి. సో నాకు ఏవైతే కావాలో ఇంగ్రీడియంట్స్ అన్నీ దగ్గర పెట్టేసుకుంటున్నాను. సో అన్ని బొబ్బట్ల కంటే ఇది చాలా త్వరగా ఈజీగా అయిపోతుంది. ఒకసారి చూసారు అంటే ఇప్పుడు ఇదే చేసుకుంటారు. ఎందుకంటే పప్పు అనేది మనం యూజ్ చేయకుండా శనగపిండితో చేస్తాం. పప్పు అనేది ఉడకబెట్టడం, నానబెట్టడం అలాంటివి ఏమీ లేకుండా మనం ఈ బొబ్బట్లు అనేవి చేసుకుంటాం. దానికోసం ఇక్కడ నేను పిండి అయితే తీసుకుంటున్నాను. గోధుమ పిండి 2 గ్లాసుల వరకు గోధుమ పిండి తీసుకున్నాను. చూసారు కదా, ఇదే గ్లాస్తో అన్ని కొలత తీసుకుంటున్నాను. ఇందులోకి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి నెయ్యి, కాచిన నెయ్యి లేదు అంటే నూనె కూడా తీసుకోవచ్చు. సో నెయ్యి అనేది నేను ఇక్కడ 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. సో ఇలా వేసుకున్న తర్వాత మొత్తం నీట్గా కలుపుకోవాలి. మొత్తం మనం నెయ్యి వేసిందంతా మొత్తం కలిసేలాగా. నెక్స్ట్ ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న సూజీ రవ్వ అండి, నేను పావు గంట ముందు నానబెట్టుకున్నాను. 2 టీ స్పూన్ల వరకు దాన్ని అయితే వేసేసుకుంటున్నాను. సో ఇది ఇలా వేసుకోవడం వల్ల మనకి బొబ్బట్లు అనేది చాలా మృదువుగా వస్తాయి. అందుకోసం పెట్టుకొని వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి. పిండి మనం చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాల్సిన అవసరం ఏం లేదు, కొంచెం మెత్తగానే కలుపుకోవాలి. సో మనం ఇక్కడ కొంచెం వాటర్ పోసుకుంటా మనం కలుపుకుందాం. గట్టిగా కలుపుకోవాల్సిన పని లేదు మనం బొబ్బట్ల కోసం అయితే. చూసారు కదా, సో ఈ బ్యాటర్లో ఉంటే సరిపోతుంది. మన చేతికి కొంచెం అంటేలాగా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి మనం దీనిపైన కొంచెం నూనె కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ నేతి బొబ్బట్లు కాబట్టి మొత్తం నెయ్యితోనే చేస్తున్నాను. సో దీనిపైన మనం 1 టీ స్పూన్ లేదు అంటే 2 టీ స్పూన్లు వేసుకొని పిండినంతా అలా ఒత్తుకోవాలండి. సో అలా ఒత్తుకొని 1 గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, నేను ఈ నెయ్యి అనేది వేసుకున్న తర్వాత పిండిని ఇలా మొత్తం కలిపేసుకుంటున్నాను. సో ఇలా మొత్తం పిండి అంతా కలిసిన తర్వాత చూసారు కదా ఇలా వస్తుంది. దీన్ని 1 గంట సేపు నానబెట్టేసుకుందాం. సో దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందామండి. మనకి పిండి అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసుకుందాం ఈ బొబ్బట్ల కోసం. సో నెక్స్ట్ ప్రాసెస్, నేను ఇక్కడ స్టవ్ మీద ఒక గిన్నె తీసుకున్నాను. ఇందులో మనం బెల్లం అనేది వేసుకోవాలి. 2 కప్పులు గోధుమ పిండికి 1 కప్పుడు బెల్లం అయితే సరిపోతుంది. సో ఇలా 1 కప్పు బెల్లం వేసి సేమ్ అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు నీళ్ళు అనేవి పోసుకోవాలి. మనకి ఇక్కడ ఎటువంటి పాకము అవసరం లేదండి, జస్ట్ మనకి బెల్లం కరిగితే సరిపోతుంది. సో 1 కప్పు బెల్లానికి 2 గ్లాసులు నీళ్ళు అనేవి పోసుకున్నాను ఇక్కడ. సో ఇదైతే మనకి బెల్లం పూర్తిగా కరిగిపోవాలి. కరిగిపోయేంత వరకు మనం దీన్ని తిప్పుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ కరిగిపోయింది. సో ఇలా అయితే సరిపోతుంది మనకి. దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. సో ఇలా మొత్తం కరిగిన తర్వాత పక్కన పెట్టేసుకొని సేమ్ అదే స్టవ్ మీద నేను ఇంకొక ప్యాన్ తీసుకుంటున్నాను ఇక్కడ. సో ఈ ప్యాన్ అనేది మనకి బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఇక్కడ నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ నెయ్యి ప్లేస్లో మీరు నూనె అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నెయ్యి తీసుకుంటున్నాను. 3 టీ స్పూన్స్ వరకు నెయ్యి అనేది తీసుకున్నాను. నెక్స్ట్ ఇది హీట్ అయిపోయిన తర్వాత ఇందులో సేమ్ మనం ఏదైతే కొలుచుకున్నామో గ్లాస్తో ఆ గ్లాసుడు వరకు శనగపిండి అనేది వేసుకుంటున్నాను. ఫస్ట్ శనగపిండి మనం ఏదైతే నెయ్యి వేసామో ఆ నెయ్యి అంతా పీల్చుకునేంత వరకు బాగా కలిపేసుకోవాలి. కావాలంటే ఇంకొంచెం నెయ్యి కూడా యాడ్ చేసేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసేసుకోండి. పచ్చివాసన అంతా పోయేంత వరకు నీట్గా ఫ్రై చేసేసుకోవాలి. మనకి నెయ్యి అనేది పీల్చుకునేంత వరకు కొంచెం సేపు అయిన తర్వాత నెయ్యి అనేది రిలీజ్ అయిపోతుంది ఇందులో నుంచి. అప్పుడు మనం ఏవైతే కాచుకున్నామో బెల్లము, కరగబెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా, వాటిని వడకట్టుకొని కొంచెం పోసుకోవాలి ఇందులోకి. సో అలా ఒకేసారి పోయకండి, కొంచెం పోసుకుంటూ నీట్గా మనకి ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. ఈ బొబ్బట్లు అనేవి మనం పప్పు యూస్ చేయకుండా ఇలా శనగపిండి యూస్ చేసుకొని మనం చేసుకోవచ్చు బొబ్బట్లు. ఇవి కూడా చాలా బాగుంటాయి, త్వరగా అయిపోయే రెసిపీ అన్నమాట. మనం పప్పు ఏవి నానబెట్టాలి, మళ్ళీ మిక్సీ పట్టుకోవడం అలాంటివి ఏమీ లేకుండా ఇదైతే మనకి త్వరగా అయిపోయే ఇన్స్టెంట్ బొబ్బట్ల రెసిపీ. చూసారు కదా, మనకి ఎటువంటి ఉండలు లేకుండా నీట్గా వాటర్ పోసుకుంటా కలుపుకుంటూ ఉండాలి 2-3 టైమ్స్. సో ఇది మొత్తం మనకి రెడీ అయిపోవడానికి 30 మినిట్స్ అయినా పడుతుంది. చూసారు కదా, సో ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది. మనం వేసిన వాటర్ అంతా పీల్చేసుకుంది.
సో ఇందులో కొంచెం నెయ్యి అనేది కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ, మనం నేతి బొబ్బట్లు కాబట్టి. చూసారు కదా, సో అదైతే మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. దాన్ని అయితే ఆరబెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను చపాతీ ఏదైతే కలుపుకున్నానో దాన్ని తీసుకొని కొంచెం కలుపుకుంటూ ఉండలు అనేవి రెడీ చేసేసుకుంటున్నాను. మనం చపాతీ ముద్దల్ని మనకి ఎంతైతే సైజులో కావాలో అంత సైజు వరకు నేను రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. సో అంతలోపు మనము ఏదైతే బ్యాటర్ రెడీ చేసుకున్నామో అది ఆరిపోయి ఉంటుంది. సో దాన్ని కూడా మనం స్టఫింగ్ కోసం ఉండలు చేసేసుకుందాం. చూసారు కదా, ఇలా స్టఫింగ్ కోసం మనము కలుపుకున్న పిండిని ఆరబెట్టుకున్న తర్వాత ఇలా చేత్తో ఉండలుగా చేసేసుకోవాలి. సో ఇది కూడా చేసేసుకుంటే మనం బొబ్బట్లు చేసేసుకోవచ్చు. చూసారు కదండి, చాలా బాగుంది. ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు కూడా ఈ వీడియో అనేది ట్రై చేయండి, నచ్చితే షేర్ చేయండి. సో ఇక్కడైతే మనం బొబ్బట్లు అనేవి స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ నేను ఏదైనా ఆయిల్ పేపర్ తీసుకున్నాను, ఆయిల్ కవర్ లాంటిది. దానిపైన ఫస్ట్ చపాతీ చేసుకొని సో ఇలా మనం స్టఫింగ్ అనేది లోపల పెట్టేసి అన్ని వైపుల నుంచి చపాతీ అనేది బయటకు తీసుకోవాలి. ఇలా తీసుకుని కవర్ చేసుకున్న తర్వాత మనం చేత్తో ఒత్తేసుకుందాం. ఎందుకంటే ఇందులో నెయ్యి బాగా ఉంది కాబట్టి మనం చేత్తో ఒత్తేసుకోవచ్చు. మళ్ళీ చపాతీ కర్ర ఏమీ అవసరం లేదు. చూసారు కదా, నేను పిండి కొంచెం జారుగా కలుపుకున్నాను కాబట్టి మనం చేత్తోనే చేసేసుకోవచ్చు. ఈ బొబ్బట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఏదైనా ఆయిల్ పేపర్ మీరు యూస్ చేశారు అంటే. చూసారు కదా, ఇలా ఒత్తుకుంటే మనకి సరిపోతుంది బొబ్బట్టు అనేది. మనకి ఎంత థిక్నెస్తో కావాలో అంత థిక్నెస్ వరకు మీరు ఒత్తుకుంటే మనకి నీట్గా బొబ్బట్లు అనేవి రెడీ అయిపోతాయి. సో ఇలా కొంచెం స్మూత్గా ఒత్తుకుంటే మనకి ఎక్కడ బ్రేక్ అనేది రాకుండా వచ్చేస్తుంది. మనకి సూపర్ టేస్టీ బొబ్బట్లు చాలా బాగుంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి. సో అలా చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను ఇక్కడ ప్యాన్ తీసుకున్నాను మనం బొబ్బట్లు అనేవి ఫ్రై చేసుకోవడానికి. సో దీనిపైన కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసాను, బొబ్బట్టు అనేది వేసాను. దానిపైన కూడా మనం కొంచెం నెయ్యి అనేది రాసేసుకున్నాం, ఎందుకంటే నేతి బొబ్బట్లు కాబట్టి నెయ్యి అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలా వేసేసుకొని మన 2 సైడ్స్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటే మనకి బొబ్బట్లు అనేవి రెడీ అయిపోతాయి. సూపర్ టేస్టీగా ఉంటాయి. సో నార్మల్ బొబ్బట్లు ఎలా అయితే ఉంటాయో అంతకంటే ఎక్కువ టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, ఫుల్ టేస్టీగా కూడా ఉంటాయండి. 2 సైడ్స్ కూడా మంచిగా కాలినవి ఇక్కడ. సో దీన్ని పక్కకు తీసేసుకుంటున్నాను. అలాగే రిమైనింగ్ మనం ఏవైతే దీన్ని అయితే తీసుకున్నామో వాటిని కూడా మనం నీట్గా ఫ్రై చేసేసుకోవాలి. సో ఇక్కడైతే నేను యూస్ చేసే నెయ్యి ఏదైతే ఉందో మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నామండి. రోజు పాలలో వచ్చి మీగడతో తీసుకొని మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసాము. అది ఎలా చేసాము అన్నది కూడా వీడియో నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడైతే మనకి బొబ్బట్లు అనేవి రెడీ అయిపోయినాయి. సో మనకి ఉగాది ఫెస్టివల్ వస్తుంది కాబట్టి ఉగాది స్పెషల్గా మనం ఈ బొబ్బట్లు అనేవి చేసుకోవచ్చు. సో త్వరగా అయిపోతుంది రెసిపీ, మీరు ట్రై చేయండి. సో ఇక్కడ చూసారు కదా, చాలా వేడిగానే ఉంది. సో నేనైతే ఇక్కడ ఒకటి ఇలా చూపిస్తున్నాను, లోపల స్టఫింగ్ అనేది ఎలా ఉందో చూద్దాం. సో లోపల స్టఫింగ్ కూడా మనకి బాగా ఉడికిపోయింది. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో బొబ్బట్లు అనేవి, నార్మల్ బొబ్బట్లు లాగానే చాలా బాగున్నాయి. సో మీరు ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.